నువ్వు టైం పెట్టుకో, తెల్లవారుజామున 4 గంటలు లేవడానికి కీ ఇచ్చేయి. 4 గంటలకు ఏం చేస్తుంది అది? కిర్ర. ఇప్పుడు మనము భక్తి చేసినట్టుగా ఎట్లా? నువ్వు 4 గంటలకి తిప్పి ఎలాగైతే అక్కడ సెట్ చేసి నువ్వు అలారం పెట్టావో, దేవుడు కూడా లోపల నీకు కంట్రోలింగ్ టవర్ పెట్టాడు పుట్టినప్పుడే. ఈ శరీరం దేవుడిచ్చినప్పుడు ఆయన నివసించేటటువంటి నీ హృదయమే దేవుని ఆలయం అనేటటువంటి లోపల ఆయన ఏం చేశాడు? నీ కొరకు అవసరమైన ఆ కోరికలను గూర్చి వార్నింగ్ ఇవ్వడానికి హెచ్చరిక తరంగం అంటారు దాన్ని. ఇస్తుందా నీకు? మంచినీళ్ళు తాగుతున్నవే, డబల్ రోడ్స్ 2 పెసట్టు ఉదయకాలం వేయించుకుంటున్నావే, లేకపోతే మాంసం తెచ్చుకుంటున్నావు, లేకపోతే వేళ చెరువు చేప కావాలంటున్నావు. ఇది శరీర సంబంధమైనటువంటిది. అయితే లోపల నీ కొరకు అవసరమైన ఆ డిజైర్స్, ఆ తృష్ణలు, వాటిని గురించి కూడా అలారం పెట్టాడట దేవుడు లోపల. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని రకాలు చెప్పుకున్నాం? వార్నింగ్లు, ఈ యొక్క హెచ్చరికలు, ఈ యొక్క దాహాలు. 2 రకాలైనటువంటి దాహాలు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైనది, 2 లోపల ఆత్మ సంబంధమైనటువంటిది కూడా దాహం ఉంది. అందుకే ఇక్కడ మన దావీదు గారు ఏమండి ఓ జంతువుని తీసుకున్నాడు. ఏంటండి ఈయన? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, సజీవమైన దేవుని కొరకు. హల్లెలూయా, హల్లెలూయా.